హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు జీవీబీ అకాడమీ. ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. జీవీబీ అకాడమీ మీకు కరెంట్ అఫైర్స్ అందించబడుతుంది. మరి మార్చ్ 31 ఈరోజు కరెంట్ అఫైర్స్ మీరు ఒకసారి గమనించండి. కరెంట్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి అంశాలు నేను క్రోడీకరించి పీడిఎఫ్ తయారు చేశానండి. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇంటి వద్దకే బ్యాలెట్ అనే హెడ్లైన్తో మనకి ఈరోజు న్యూస్ పేపర్లో చూడవచ్చు. మరి సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ 25 సంవత్సరాల పైబడినటువంటి వయోవృద్ధులు ఎవరైతే ఉంటారో వారికి, అదేవిధంగా 40% పైగా వైకల్యం కలిగినటువంటి దివ్యాంగులకు ఇంటి వద్ద నుంచే ఓటు వేసేందుకు వీలుగా పోస్టల్ బ్యాలెట్ను ఇచ్చే సౌకర్యము ఎన్నికల సంఘం తీసుకురావడం అనేది జరిగింది. దీనికోసము వీరు ఏం చేయాలంటే నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయినటువంటి అతని దగ్గరికి మరియు సహాయ రిటర్నింగ్ అధికారుల వద్ద ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. మరి ఈ యొక్క వయోవృద్ధులు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు ముందుగా పోలింగ్ బూత్ స్థాయి అధికారులు, బూత్ లెవెల్ ఆఫీసర్స్ అంటారండి, వాళ్ళు వీరికి ఫారం 12Dని అందిస్తారు. మరి వయోవృద్ధులు ఓటర్ జాబితాలోని వయసును ప్రామాణికంగా తీసుకుని ఇస్తారు. విభిన్న ప్రతిభావంతులు అయితే ధృవీకరణ పత్రం అనేది జత చేయాలి, అంటే దివ్యాంగులు అన్నమాట. మరి ఇలాంటి విధానాన్ని ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అమలు చేయడం మనము చూడవచ్చు. అదేవిధంగా మరొక ముఖ్యమైన అంశం అండి, భూతం పిచాచం అనడం అనేది క్రౌర్యం కిందకు రాదు అని పాట్నా హైకోర్టు అయితే చెప్పిందనమాట. క్రౌర్యం అంటే ఏంటి సార్ అంటే క్రూరత్వం అని అర్థం. అంటే విడిపోయిన దంపతులు ఇలా తిట్టుకోవడం అనేది మానసిక క్రౌర్యం అంటే క్రూరత్వం కిందకి రాదని పాట్నా హైకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు ముఖ్యంగా ఇక్కడ న్యాయమూర్తి గారు జస్టిస్ వివేక్ చౌదరి గారు దంపతులు విడిపోయినప్పుడు పరస్పరం దుర్భాషలు ఆడుకోవడం అనేది మామూలైన విషయం అయినా సరే అతను మనకి తెలిపారు. అదేవిధంగా అమెరికా బార్ అసోసియేషన్ ఇండియా 2024 సదస్సులో మనం చూసినట్లయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ గారు అయితే ఈ సదస్సులో పాల్గొన్నారు. ఆర్థిక శ్రేయస్సు మరియు వ్యక్తిగత హక్కులు అనేవి 2 ముఖ్యమైన అంశాలని ఆమె ఆ యొక్క సమావేశంలో తెలపడం జరిగిందనమాట. అదేవిధంగా మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే టిబెట్ ఆక్రమణకు 65 సంవత్సరాలు అనమాట. చైనా సేనలు 1951 టిబెట్ను ఆక్రమించారనమాట. మరి ఇప్పటికీ 65 సంవత్సరాలు గడిచాయన్నమాట. ఓకేనా. మరి 1959 మార్చి 28న దలైలామా అనే వ్యక్తి భారత్కు వచ్చేసి ఆశ్రమము పొందారు. మరి ఈ రోజునే చైనా ప్రజాస్వామ్య సంస్కరణ దినంగా జరుపుకుంటుంది. టిబెట్ను చైనా ఏమని పిలుస్తుందండి? షిజంగ్ అని పిలుస్తుంది. భారత్ భూటాన్ సరిహద్దులను ఆనుకొని ఉన్న టిబెట్ భూభాగంలో 624 గ్రామాలను చైనా నిర్మించిందని గ్లోబల్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. అదేవిధంగా భూటాన్ సరిహద్దు వెంబడి 3 గ్రామాల్లో సైనికుల కోసం కొత్త భవనాలు నిర్మించింది. స్థానికులకు ప్లస్ సైనికులకు ఇలా నిర్మించిందని మనకి చైనా సౌత్ మార్నింగ్ పోస్ట్ పత్రిక అనేది తెలిపింది. ఈ యొక్క నిర్మాణాలు రక్షణ దుర్గాలుగా కూడా ఉంటాయని తెలపడం జరిగిందనమాట. ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నటువంటి గంట రామారావు గారు అయితే రాజీనామా చేశారు. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ సీఎం హేమా ఖండుతో సహా 10 మంది ఇటీవల అయితే ఏకగ్రీవం అనేది అయ్యారు. మరి తవాంగ్ జిల్లా ముక్తో నియోజకవర్గం నుంచి ఖండు ఒక్కరే నామినేషన్ వేశారు. ఇంకా ప్రత్యర్థులు ఎవరు కూడా అయితే నామినేషన్ వేయలేదు. అదేవిధంగా 6 చోట్ల ఒక్కొక్కరే నామినేషన్ వేయగా 4 చోట్ల మాత్రము ప్రత్యర్థులు తమ నామినేషన్ అయితే ఉపసంహరించుకున్నారన్నమాట. ఇలా ఖండుతో సహా 10 అంటే మొత్తం 11 సీట్లు అయితే ఏకగ్రీవం అనేది చూడవచ్చు. ఖండు అసెంబ్లీకి ఎన్నిక కావడం ఇది ఎన్నోసారి అంటే 4వసారి. సైన్స్ అండ్ టెక్నాలజీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి ఏపీఎస్సీ గ్రూప్ 2 వారికి అయితే, టీఎస్పీఎస్సీ వాళ్ళకైతే
సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ అనే అంశాలపైన క్షుణ్ణంగా మనము అవగాహన కలిగి ఉండాలి. సముద్ర దొంగల ఆట కట్టించిన భారత్. ఇటీవల ఈరోజు అండి మన న్యూస్ ఇవన్నీ కూడా, అరేబియా సముద్రంలో హైజాక్కు గురైనటువంటి ఇరాన్కు చెందినటువంటి చేపల పడవ పేరు ఏంటంటే ఖంబారు. గల్ఫ్ ఆఫ్ ఎడెన్కు సమీపంలో సోక్రోట్రా ద్వీప సముదాయానికి 90 నాటికల్ మైళ్ళ దూరంలో అయితే ఈ పడవను 9 మంది సముద్ర దొంగలు అధీనంలోకి అయితే తీసుకున్నారు. మరి వాటితో పోరాడినటువంటి భారత నౌకాదళ సిబ్బంది 12 గంటల పాటు అయితే ఈ ఆపరేషన్ కొనసాగించారు. దీంతో 23 మంది పాకిస్తానీ సిబ్బందిని కూడా వాళ్ళు సురక్షితంగా అయితే మన వాళ్ళు కాపాడారనమాట. మరి ఈ యొక్క ఆపరేషన్లో ముందుగా ఐఎన్ఎస్ సుమేధ మనకి కంబార్ అయితే అడ్డుకున్నది, వాళ్ళు తీసుకువెళ్ళకున్నా. మరి ఐఎన్ఎస్ త్రిశూల్ సాయంతో దొంగలను అదుపులోకి కూడా తీసుకున్నారని మన నేవీ అధికారులు తెలియజేశారు. బహిరంగ ప్రదేశాల్లో యూఎస్బీతో ఛార్జింగ్ వద్దు అని కేంద్రం తెలిపింది. అంటే బస్టాండ్ కావచ్చు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ వంటి బహిరంగ ప్రదేశాల్లో మనం చూస్తూ ఉంటాము యూఎస్బీ ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి, అక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటాం అనమాట. దీనివల్ల సైబర్ దాడులు అయితే ఎక్కువగా పాల్పడుతున్నాయనేసి అయితే మనకి కంప్యూటర్ అత్యవసర స్పందన బృందం అయితే హెచ్చరిక జారీ చేస్తుందన్నమాట. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, ఓకేనా, అక్కడ అయ్యలేదండి, రెస్పాన్స్ టీమ్. మరి వినియోగదారులు ఛార్జింగ్ చేయించుకునేటప్పుడు అందులోని డేటాను దొంగలించడానికి మరి వారి పరికరాల్లో ఈ మాల్వేర్స్ ఏవైతే ఉంటాయో ఆ వైరస్ని అయితే చొప్పించడానికి ఛార్జింగ్ ఫోర్బ్స్ అయితే ఉపయోగిస్తున్నారనమాట. ఈ తరహా దాడుల్లో మనము జ్యూస్ జాకింగ్ అని అంటారు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకి ఎస్ఎన్టీలో. కాబట్టి మనం అలా బయట వెళ్ళినప్పుడు ఎలక్ట్రికల్ అవుట్లెట్లను తీసుకుపోవాలి, లేదా పవర్ బ్యాంకులను తీసుకువెళ్ళాలని అయితే మనకి తెలపడం జరిగింది కేంద్రం. మరి సైబర్ దాడి జరిగితే www.cybercrime.gov.in కానీ లేదా 1930 హెల్ప్ లైన్ ద్వారా అయితే మనం ఫిర్యాదు చేయాలని సూచించారు. క్యాన్సర్కు కార్టీ చికిత్స. మరి క్యాన్సర్ బాధితులకు విప్లవాత్మక చికిత్స తెచ్చేందుకు బ్రిటన్ ప్రారంభించినటువంటి వినూత్న పథకం పేరే ఈ యొక్క కార్టీ. మరి క్యాన్సర్కు వినూత్న చికిత్స పేరు ఈ యొక్క కార్టీ. ఈ చికిత్సను చేసుకున్నటువంటి మొదటి వ్యక్తి ఎవరంటే యువన్ టక్కర్. ఇతను భారత సంతతి వ్యక్తి అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇతనికి 6 సంవత్సరాల వయసులోనే ఒక రకమైనటువంటి లుకేమియా వ్యాధి అయితే వచ్చింది. ఆ తర్వాత కీమోథెరపీ కావచ్చు, బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ వంటి అనేక చికిత్సలు చేసుకున్నప్పటికీ విఫలమయ్యాయి. తర్వాత చివరిగా 2019లో ఇతను ఈ చికిత్స అయితే కార్ట్ చికిత్స చేసుకున్నారు. ఇప్పుడైతే అతను హ్యాపీగా వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నాడు, కలిసిపోతున్నాడు అనమాట, ఓకేనా. మరి దీన్ని బ్రిటన్ ప్రభుత్వం నిధులతో నడిచే నేషనల్ హెల్త్ సర్వీస్ క్యాన్సర్ డ్రగ్ ఫండ్ సంస్థ 2016 జూలైలో దీని యొక్క కార్యకలాపాలు అనేవి ప్రారంభించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద హెల్త్ కేర్ ఎక్సలెన్స్ ద్వారా అయితే ఆమోదం పొంది అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలు అయితే అందుబాటులోకి తెచ్చారు. నూజివీడు IIIT విద్యార్థులు మరో ఘనత. ఏలూరు జిల్లా నూజివీడు IIIT విద్యార్థులు సీతాకోకచిలుకల సమాచారాన్ని చేరవేసుకునే విధానంలోని సాంకేతికత పరిజ్ఞానంలోకి తీసుకుని అదే సాంకేతికతను ఏరియల్ రోబోటిక్ ప్లాట్ఫామ్ ద్వారా అమలు చేయడం కోసం అయితే వీళ్ళు ఒక ప్రాజెక్ట్ని అయితే తయారు చేస్తారు. మరి ఈ యొక్క ప్రాజెక్ట్ను IIT హైదరాబాద్లోని అటానమస్ నావిగేషన్ ఫౌండేషన్ అనేది ఆమోదించింది. IEEE 3వ సంవత్సరం చదువుతున్నటువంటి జస్వంత్ మరియు పావని ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రతిపాదన అయితే చేశారు. ముఖ్యంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క డ్రోన్ ప్లాట్ఫామ్ను విద్యార్థులు అయితే నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్టుకు అటానమస్ నావిగేషన్ ఫౌండేషన్ నుంచి 3 లక్షల రూపాయలు, RGUKT నుంచి 2 లక్షల రూపాయలు అయితే స్పాన్సర్షిప్ కూడా మనకి వాళ్ళకు వస్తుందన్నమాట. పాపికొండల నేషనల్ పార్క్లో వింత సంఘటన చూశారండి అధికారులు. అక్కడ ఉన్నటువంటి ఇందుకూరు రేంజ్ పరిధిలో కింటుకూరు అటవీ ప్రాంతంలో నల్లమద్ద చెట్టు నుంచి ధారగా నీరు కారుతున్నాయంట. అక్కడ బుడిపిని అట్లా గీకగా అక్కడ నుంచి ఒక 20 లీటర్ల నీరైతే కూడా వచ్చినట్లు అధికారులు చెప్పారు. మరి ఇది నల్లమద్ద చెట్టు బెరడ్ అనేది మొసలి అండి, ఇది మొసలి, ఓకే, మొసలి చర్మంలో ఉండడంతో దీన్ని క్రోకోడైల్ బర్క్ ట్రీ అని కూడా పిలుస్తూ ఉన్నారనమాట, ఓకేనా. ఇలా బాపట్ల చుండూరు 3వ రైల్వే లైన్ ప్రారంభం గురించి కావచ్చు, పీపుల్ ఫర్ ద హిమాలయ అనేది ఒక ప్రధాన ప్రచార కార్యక్రమము చూసారండి. ఇండియన్ ఎకానమీలో LNG దిగుమతులు తగ్గొచ్చు, K-Edge రేటింగ్స్ అంచనా వేస్తుంది అనమాట. రాబోయే కాలంలో ఈ యొక్క లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ మనము దిగుమతులు తగ్గించుకుంటూ ఉన్నామంట. మరి ఏప్రిల్ 1 నుంచి డిజిటల్ రూపంలోకి బీమా పాలసీలు, జీవనకాల గరిష్టానికి ఫారెన్స్ నిల్వలు, దీని గురించి క్లియర్గా ఇచ్చానండి. ఎకానమీ అయితే చాలా శుభ్రంగా నీట్గా మీకు ఎక్కడ ఇంత క్లియర్గా అయితే లభించకపోవచ్చు, మేబీ ప్రతి అంశాన్ని నేను క్లుప్తంగా మీకు అర్థమయ్యే విధంగా ఇచ్చానండి. APPSC వారికి కావచ్చు, TSPSC వారికి కావచ్చు, అందరికీ ఉపయుక్తం ఉన్నటువంటి
కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా ఫోన్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి. నేను మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటాను. మీ ఎగ్జామ్ రాసి మీకు ఉద్యోగం వచ్చే వరకు ఈ కరెంట్ అఫైర్స్ ఈ విధంగా ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. అలాగేనా? అదేవిధంగా మీకు ఏపీ హిస్టరీ నోట్స్ కావాలన్నా సరే ఈ యొక్క డిస్క్రిప్షన్ ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయవచ్చు నిరభ్యంతరంగా. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మన ఏపీ హిస్టరీ యథావిధిగా ప్రతిరోజు క్లాస్ అప్లోడ్ చేస్తున్నాము. అది ఒక రోజుకి 2 లేదా 3 క్లాసులకి అప్లోడ్ చేస్తానండి. చూడండి, వినండి, బాగా నేర్చుకోండి. బట్ కరెంట్ అఫైర్స్ మీకు పీడిఎఫ్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి. ఎవ్రీడే కరెంట్ అఫైర్ని పీడిఎఫ్ మీకు ఇస్తాను. దాంతోపాటు ఎవ్రీ సండే నేను మీకు ఒక గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.